బద్దలు కొడితే ఆటోమేటిక్గా అయిపోతుంది. ఎందుకంటే మేము మంగమ్మ గారి మనమడు కానీ అప్పుడు మన ముద్దుల మామయ్య కానీ సమరసింహారెడ్డి నరసింహనాయుడు సౌత్ ఇండియా రికార్డులు ఆల్ ఇండియా రికార్డులు బద్దలు కొట్టిండు. ఆదిత్య 369 కానీ చరిత్రలో ఒకటి రికార్డులు వచ్చినాయి. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి బోయపాటి అంటే భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఊహకు అందకుండా ఉంటాయి. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఒక 65 సంవత్సరాల వయసులో ఒకప్పుడు అన్నగారు 60 సంవత్సరాల వయసులో రికార్డులు బద్దలు కొట్టిండు, చరిత్రను తిరిగి రాసిండు. ఆ తర్వాత అది తండ్రికి తగ్గ తనయుడు అంటే బాలయ్య బాబే. తెలుగు సినిమా ఇప్పుడు పౌరాణికం, జానపదం, సాంఘికం, మాస్ మసాలా ఇలాంటి సినిమాలు చేయాలని బాలయ్య బాబే. ఈరోజు మేము బాలయ్య బాబు అభిమానులు గర్వపడతాం. ఎందుకంటే ఇటు సామాజిక సేవల కార్యక్రమాలు కానీ, ఇటు హాస్పిటల్ చైర్మన్గా కానీ, ఇటు ఒక శాసనసభ్యుడు హిందూపురం నియోజకవర్గాన్ని 3 సార్లు ఏకఛత్రబద్ధంగా గెలవడం అనేది అభివృద్ధిల పరంగా గిట్లా బాలయ్య బాబు దూసుకువెళ్తుండు. అన్ని విధాలుగానే అన్ని ఏ రంగంలో అయినా సరే దూసుకుని ఈరోజు ఓస్ట్గా ఇట్లా అన్స్టాపుల్ కూడా అన్స్టాపుల్ అంత పేరు వచ్చింది. ఇండియా లెవెల్లో కానీ వరల్డ్ లెవెల్లో 18వ స్థానం నెంబర్ 1 స్థానంలో ఉందంటే ఎంతో మందికైనా పేరంగా నిలుస్తూ మాలాంటి వాళ్ళ యువతకు కానీ స్ఫూర్తి నిలుస్తూ ఎంతోమందికి మేము కూడా సామాజిక సేవా కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాం. మాకు మొత్తం స్ఫూర్తి బాలయ్య బాబే. ఆయన అలాంటి హీరోని ఇప్పుడు ప్రస్తుతం అయితే అట్లా అలాంటి హీరో లేడు, మళ్ళీ రాడు. ఆ తర్వాత ఏమో జై బాల అంటుంది ప్రపంచం మొత్తం. ఈరోజు ప్రపంచం మొత్తం చిన్న పెద్ద వయసు తారతమ్యం లేకుండా ఆయన బాలయ్య బాబు సినిమా గురించి ఎదురు చూస్తున్నారంటే ఫస్ట్ టైం అది. ఒక హీరో గురించి ఇంత ఆతృతను ఎదురు చూస్తున్నారంటే వయసు తారతమ్యం లేకుండా ఒక 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళకి ఇట్లా డ్యాన్స్లు ఆడుతున్నారు. ఇది సాంగ్స్ రెస్పాన్స్ రావడం అనేది ప్రతి ఒక్కరు ఇప్పుడు సినిమాకి అఖండ 2కు థియేటర్లు ఏ విధంగా అవుతుందో మాకు కొంచెం భయం ఉంది. ఆ సౌండ్కి కానీ ఆ డ్యాన్స్లకు కానీ థియేటర్లు తగలబడడం మాత్రం గ్యారంటీ. విధ్వంసం అనేది మామూలుగా ఉండదు, అది చాలా జాగ్రత్తగా ఉండాలి. థియేటర్ వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. బీభత్సం మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే చరిత్ర పాన్ ఇండియా లెవెల్ అంటే మామూలు విషయం కాదు. అది ఒక హీరో. కానీ మేము మాత్రం అభిమానులు వీరాభిమానులు కాబట్టి చిన్నప్పటి నుంచి బాలయ్య బాబే నాకు హీరో. అంటే పుట్టినప్పటి నుంచి మా అన్న అధ్యక్షుడు ఒకప్పుడు 84లో బాలయ్య బాబు అభిమాన సంఘం అధ్యక్షుడు. ఆయన తర్వాత నేనే ఉన్నా ఫ్యాన్స్ అధ్యక్షుడు. చిన్నప్పటి నుంచి మేము బాలయ్య బాబు అన్నగారి అభిమానులు మా ఇంట్లో ఇట్లా అందరూ మేము బాలయ్య బాబు వీరాభిమానం వంశాభిమానం అనుకొని కుటుంబాభిమానం అనుకోండి. బాలయ్య బాబు తెప్పించి వేరే హీరో తర్వాత మోక్షాన్ని బాబు అంతే. కానీ ఇంకా హీరో మీద కానీ వేరే సినిమాలు చూస్తాం. అంటే బాలయ్య బాబు అంటే మాకు 10 సార్లు 20 సార్లు మా హీరో అభిమాన హీరో. మేము తెలంగాణ లోకల్ ఫ్యాన్స్. లక్ష్మీకళ థియేటర్లో మొదటిసారి రికార్డు బద్దలు కొట్టిన సినిమా అంటే నరసింహనాయుడు 100 రోజులు ఆడింది మా ఏరియాలో. తర్వాత సింహ 50 రోజులు, పాండురంగడి 50 రోజులు. ఏ హీరోకు రికార్డు మా బాలయ్య ముసాపేటలో ఉంది. ముసాపేటలో మళ్ళీ అఖండ 50 రోజులు నూన్ షోస్ నడిచింది. తర్వాత అఖండ 50 రోజులు నడుస్తుంది. చరిత్ర అయితే ఆయన తర్వాత ఎవ్వడు దరిదాపులు ఎవ్వడు లేడు. తర్వాత ఇక ఉండాలంటే కష్టమే. ఇక చెప్పుకోవడం చాలా కష్టం. అందుకే జై బాలయ్య, జై బాలయ్య. అఖిల భారత అఖిల ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు జై బాలయ్య, జై బాలయ్య. ఆయన మంచిగా ఉంటే అందరం మేము అందరం మంచిగా ఉంటాం. అంతే. జై బాలయ్య, జై బాలయ్య. జై బాలయ్య. జై బాలయ్య. బాలయ్య తర్వాత చాలా మంది హీరోలు వచ్చారు.